మరి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుందని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏంటి మరి ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఖైరతాబాద్ కావచ్చు. సో ఏంటి దీనిపై ఏం చెప్తారు? నిజంగా ఉప ఎన్నిక వస్తుందా? ఎట్లా ఉంటుంది? 100% వస్తుంది. 100% నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి వచ్చి ఎంపీ సికింద్రాబాద్ కంటెస్ట్ చేసిన తర్వాత 100% డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సో ఆ డిస్క్వాలిఫికేషన్ కావద్దు అంటే ఈయన రిజైన్ చేయాలి. డిస్క్వాలిఫికేషన్ అయితే ఈయన ఎలక్షన్ కంటెస్ట్ చేయలేడు. వాళ్ళ అన్న కొట్లాడాలి, లేకుంటే డాటర్ కొట్లాడాలి, లేకుంటే సనుల్లా కొట్లాడాలి, ఎవరో ఫ్యామిలీ మెంబర్ కొట్లాడాలి. నాగేందర్ గారు కొట్లాడలేరు. సో దానికోసం డిస్క్వాలిఫై కావద్దు, దానికోసం రిజైన్ చేస్తారు. 100% బై ఎలక్షన్ వస్తుంది. సో ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కి మళ్ళీ నోటీసులు రావడం జరిగింది. సో ఇదొక లొట్టపీస్ కేసు, ఇందులో ఏం లేదు, కావాలని కక్షపూరితంగానే కాంగ్రెస్ పార్టీ నాపై చేస్తా ఉందంటూ కేటీఆర్ చెప్తాను. సో ఏంటి ఈ ఫార్మర్ కార్ రేస్ మీద ఏం చెప్తారు? అరే భయ్, లొట్ట పీస్ కేసు ఉంటే భయం ఎందుకు రాబాయ్ అన్న? ఎవరైనా చెప్తాడు, అరే తగడా కేసు ఉన్నది రాబాయ్, నేను జైలు పోతా, నాకు శిక్ష ఉంటుంది, దానిలో చెప్తారు రాబాయ్ ఎవరైనా? ఆయన భాషలో ఆయన లొట్ట పీస్ అంటారు. మేము అంటున్నాం సెంటర్ పీస్. టైం వస్తుంది. ఇప్పుడు దాకా గవర్నర్ సంతకం పెట్టలేదు, మొన్న పెట్టినాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు అవుతుంది. దాని తర్వాత కేస్ గ్రావిటీ చూసుకొని అప్పుడు టెక్నికల్గా లీగల్గా స్ట్రాంగ్ అయ్యి నా తర్వాత నేను జైలుకి పంపించవచ్చు కదా, ఉట్టిగా పంపించలేం కదా. కానీ 100% దానిలో ప్రాబ్లం వస్తుంది కేటీఆర్కి అని టోటల్ మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. జై హింద్, జై కాంగ్రెస్.